జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో జగిత్యాల నుండి జన్నారం వెళ్లే ప్రధాన రహదారిపై బీర్పూర్ మండలంలోని ఆటో టాక్సీ జీబుల యూనియన్ అందరూ కలిసి భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మేము నష్టపోయామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ, ఆటో జీప్ టాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ తిరుమల రాజేందర్, వైస్ ప్రెసిడెంట్ దండిగ కొమరయ్య, ఆడిపు మల్లేశం, పొన్నెం శ్రీను, పోల్సన్ మీనారావు, వెయ్యి భాస్కర్, పల్లికొండ శ్రీను, వివిధ గ్రామాల డ్రైవర్లు పాల్గొన్నారు. ఉపాధిని వెంటనే డ్రైవర్లను మనుషులుగా మనం అందరం జై డ్రైవర్ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారికి దయచేసి తెలియజేయనది ఏమనగా, గత కొన్ని సంవత్సరాల నుండి మేము ఆటో కానీ, జీబు కానీ, టాక్సీ కానీ డ్రైవర్లమంతా కలిసి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఇంతకుముందు లేనటువంటిది ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది పెట్టి మా పొట్టల మీద కొడుతున్నారు. మాకు ఒక్కొక్క వెహికల్ మీద మేము పైసలుండి కొనుక్కున్నది కాదు, ఉపాధి లేక ఫైనాన్స్ తీసుకొని ఒక్కొక్క బండి మీద 9, 10, 12 వేల ఫైనాన్స్లో తీసుకొని కొనుక్కున్నాం. మేము రోజంతా కష్టపడితే వచ్చేది 500 రూపాయలు మాత్రమే. అందులో నుండి ఫైనాన్స్ లోను మిగిలిన డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మాకు ఎలాంటి ఉపాధి లేకుండా పోయింది. కనీసం ఉప్పు, పప్పు, బియ్యం ఇంట్లో అవి లేకుండా పోయినాయి. మాకు తిండికే కష్టమవుతుంది. న్యూస్ 9 ద్వారా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విషయం తెలియాలనుకుంటున్నాం. అయ్యా, గత 40 నుంచి 50 సంవత్సరాల మధ్య నుంచి వెళ్ళి వీళ్ళంతా కూడా రోడ్డుని నమ్ముకొని, ఆ బందర్ని నమ్ముకొని బతికినటువంటి కుటుంబాలను ఇలా మీరు రావడంతో ఒకే సంతకంతో వాళ్ళ బతుకులన్నింటిని కూడా మీరు రోడ్డు మీదకి తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరు ఉండి బండ్లను కొనుక్కోలేదు. వాళ్ళు ఫైనాన్సులు తీసుకొని బండ్లను కొనుక్కొని వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో నడిపించుకోవడం జరుగుతుంది. ఈ ఉచిత ప్రయాణాన్ని మీరు చేయబట్టి ఈ వెహికల్స్ యొక్క వాళ్ళ కుటుంబాల రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. అయ్యా, మీకు ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకటి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని వాటిని వెనక్కి తీసుకొని, లేదంటే పునరాలోచించి డ్రైవర్లను కూడా మనుషులాగానే మీరు గుర్తించి మాకు కూడా ఏదన్నా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకోవడం అనేది జరుగుతుంది. లేదు అని అంటే ఇప్పుడు వారం 10 రోజుల నుంచి వెళ్ళి తిండి కూడా తినడానికి మా డ్రైవర్ కుటుంబాలు అనేవి చాలా కష్టం పడవడం అనేది జరుగుతుంది, ఇబ్బందులకు గురవడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే రేపు పొద్దున ప్రైవేట్ డ్రైవర్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం కనుమరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దీని మీద మరీ ఒకసారి సమీక్ష చేసి అయితే ఉచిత బస్ ప్రయాణాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాదు అని అంటే డ్రైవర్ ఉపాధి నిమిత్తం వాళ్ళకి 5 నుంచి 10 లక్షల రూపాయలు ఏదైనా పెట్టుబడి సాయం కింద మీరు ఇస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ వే కింద అది వాళ్ళ కుటుంబాలను మీరు కాపాడి ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారని చెప్పేసి మేము ఈ ధర్నా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వెంటనే